రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు 10 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద సుమారు 708.68 కోట్లను తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ జమ చేస్తుంది. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇప్పటి వరకు 18,002 కోట్లు ఖర్చు చేసింది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించి వస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ చదివిస్తుంది. ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులను అభ్యసించే వారికి 20,000 చొప్పున 2 విడతల్లో జమ చేస్తుంది. విద్యారంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 72,919 కోట్లు ఖర్చు చేసిన